ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్లో డేటాని క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో ఏ విధంగా మార్చాలి అనేది తెలుసుకోబోతున్నాం. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ ద్వారా భవిష్యత్తులో మనం పైవోట్ టేబుల్ డిజైన్ చేయటం, ఆ పైవోట్ టేబుల్స్ని డిజైన్ చేసి వాటి ద్వారా చార్ట్స్ని తయారు చేయటం, చార్ట్స్ని యూస్ చేసి ఒక ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ తయారు చేయటం, ఇలాంటివి మనం చేయబోతున్నాం. ఇక్కడ నేను ఒక డేటాని తయారు చేసుకున్నాను. ఆ డేటా ఏంటి అంటే, ఇక్కడ చూడండి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. రాకేష్, వంశీ, రవి, రాజు, పద్మ, ఇట్లాగా డిఫరెంట్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు డిఫరెంట్ క్లాస్కి చెందిన వాళ్ళు. 8th, 10th, 9th, 7th, ఇట్లాగా వాళ్ళు డిఫరెంట్ క్లాస్కి చెందిన వాళ్ళు. వాళ్ళు ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కున్నారు. ఏంటవి? నోట్బుక్ అని, పెన్ను, ఎరైజరు, స్కేలు, షార్ప్నర్, ఇట్లాగా డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు డిఫరెంట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే. సో నోట్బుక్ ఒకరు 20కి కొనుక్కున్నారు, పెన్ను 10 రూపీస్కి, తర్వాత ఎరైజరు 5 రూపీస్, పెన్సిల్ 5 రూపీస్, అట్లాగా డిఫరెంట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కున్నారు. సో ఈ విధంగా మనము డేటాని ఫస్ట్ తయారు చేసుకొని ఈ డేటాని బేస్ చేసుకొని పైవట్ టేబుల్స్, చార్ట్స్, ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఇలాంటివి మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే మీరు కూడా ఇలాంటి డేటాను ఒక దాన్ని తయారు చేసుకోండి. మీ ఫ్రెండ్స్ పేర్లు కొన్ని వాడండి, డిఫరెంట్ క్లాసెస్ వేయండి, తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ని కూడా మెన్షన్ చేయండి. ఆ ఐటమ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేయండి. సో ఈ విధంగా మనం డేటాతో వర్క్ చేయబోతున్నాము.